భూమి పత్రాలను టీటీడీకి అప్పగించి మా స్థలంలో దేవాలయాల్ని నిర్మించండి దేవాలయాన్ని అని వారు కోరటం జరిగింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో గుడి కట్టాలన్న వాళ్ళు ఆ లెఫ్టినెంట్ గవర్నర్ స్థలాన్ని కేటాయించటం జరిగింది. అది భువనేశ్వర్లో కట్టినా చెన్నైలో కట్టినా ప్రపంచంలో మరెక్కడ కట్టినా ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలం ఆ దాతలు గాని ప్రభుత్వాలు గాని ఇవ్వటం అన్నది ఆనవాయితీ సాంప్రదాయమే కాకుండా టీటీడీ ఎప్పుడూ కూడా ఏ ఒక్క చోట దేవాలయాలు కట్టడానికి స్థలాలు కొన్నటువంటి సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి చారిత్రక ఆధారాలను బట్టే మహారాణి సామవై దగ్గర నుంచి పల్లవరాణి సామవై, ఆ తర్వాత చోళరాణి పరాంతకదేవి, ఆ తర్వాత యాదవరాజులు, ఆ తర్వాత విజయనగర చక్రవర్తులు, ఇలా చెప్పుకుపోతే ఎంతో మంది మహానుభావులు ధనము ధాన్యము భూమి ఇతోధికంగా వెంకటేశ్వర స్వామికి కానుకలుగా వేసినారు. వెంకటేశ్వర స్వామి ఆలయాల్ని నిర్మించడానికి ఎక్కడా కూడా ఈ రకంగా కొనటం అన్నది జరగల. ఆశ్చర్యకరంగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. నిత్య పూజా గరిష్ఠుడైన స్వామివారి పట్ల అకుంఠిత దీక్ష దక్ష పూజా దురంధరుడైన అనునిత్యము స్వామి నామస్మరణ లేనిదే బయటికి కూడా రానటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్న వెంకటాయపాలెం అనేటువంటి విలేజ్ లో కడుతున్నటువంటి గుడికి 25 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఎకరా 50 లక్షల చొప్పున అమ్మినారు. టీటీడీ తన చరిత్రలో మొదటిసారిగా వెంకటాపాలెం దగ్గర గుడిని కట్టడానికి 12.5 కోట్ల రూపాయలు ధర చెల్లించి గుడి కట్టాలని ఆయన గారి చంద్రబాబు గారి ఆలోచన. ఎంత దారుణమైన విషయం అంటే ప్రపంచంలో ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా ఇలాంటి సాహసమే చేయలే. మేము అమ్ముతాము గుడి వెంకటేశ్వర స్వామికి, మీరొచ్చి గుడి కట్టండి అని అడగల. తమాషా ఏందిరంటే ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా శక్తివంతమైన సుస్థిర నగరంగా రూపుదిద్దాలన్న లక్ష్యంతో తన స్వప్న ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపు అంశానికి సంబంధించి పరిశీలన కోసమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయాలను ప్రపంచంలో ఎక్కడ కట్టాలనుకున్నా చాలా రాజధానులలో కూడా ఆలయాలు కట్టాలని నిర్ణయించటం జరిగింది. ఉదాహరణకు నవీ ముంబైలో వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలని సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారు ఆయనే నేరుగా వచ్చి భూమి పత్రాలను టీటీడీకి అప్పగించి మా స్థలంలో
దేవాలయాల్ని నిర్మించండి దేవాలయాన్ని అని వారు కోరటం జరిగింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో గుడి కట్టాలన్న వాళ్ళు ఆ లెఫ్టినెంట్ గవర్నర్ స్థలాన్ని కేటాయించటం జరిగింది. అది భువనేశ్వర్లో కట్టినా, చెన్నైలో కట్టినా, ప్రపంచంలో మరెక్కడ కట్టినా ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలం ఆ దాతలు గాని ప్రభుత్వాలు గాని ఇవ్వటం అన్నది ఆనవాయితీ సాంప్రదాయమే కాకుండా టీటీడీ ఎప్పుడూ కూడా ఏ ఒక్క చోట దేవాలయాలు కట్టడానికి స్థలాలు కొన్నటువంటి సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి చారిత్రక ఆధారాలను బట్టే మహారాణి సామవై దగ్గర నుంచి పల్లవరాణి సామవై, ఆ తర్వాత చోళరాణి పరాంతకదేవి, ఆ తర్వాత యాదవరాజులు, ఆ తర్వాత విజయనగర చక్రవర్తులు, ఇలా చెప్పుకుపోతే ఎంతో మంది మహానుభావులు ధనము, ధాన్యము, భూమి ఇతోధికంగా వెంకటేశ్వర స్వామికి కానుకలుగా వేసినారు. వెంకటేశ్వర స్వామి ఆలయాల్ని నిర్మించడానికి ఎక్కడా కూడా ఈ రకంగా కొనటం అన్నది జరగల. ఆశ్చర్యకరంగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. నిత్య పూజా గరిష్ఠుడైన స్వామివారి పట్ల అకుంఠిత దీక్ష దక్ష పూజా దురంధరుడైన, అనునిత్యము స్వామి నామస్మరణ లేనిదే బయటికి కూడా రానటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్న వెంకటాయపాలెం అనేటువంటి విలేజ్లో కడుతున్నటువంటి గుడికి 25 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఎకరా 50 లక్షల చొప్పున అమ్మినారు. టీటీడీ తన చరిత్రలో మొదటిసారిగా వెంకటాపాలెం దగ్గర గుడిని కట్టడానికి 12.5 కోట్ల రూపాయలు ధర చెల్లించి గుడి కట్టాలని ఆయన గారి చంద్రబాబు గారి ఆలోచన. ఎంత దారుణమైన విషయం అంటే ప్రపంచంలో ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా ఇలాంటి సాహసమే చేయల. మేము అమ్ముతాము గుడి వెంకటేశ్వర స్వామికి, మీరొచ్చి గుడి కట్టండి అని అడగల. ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా శక్తివంతమైన సుస్థిర నగరంగా రూపుదిద్దాలన్న లక్ష్యంతో తన స్వప్న ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపు అంశానికి సంబంధించి పరిశీలన కోసమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంత్రుల బృందం 2016 జూన్ 1 మరియు 9 తేదీలలో 2 సమావేశాలు నిర్ణయించి మొత్తం 11 ప్రతిపాదనల్ని పరిశీలించింది. వాటిలో 6 సంస్థలకు భూమిని కేటాయించాలని సిఫారసు చేసింది. ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా ఆ 6 సంస్థలలో 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు 1 రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు భూమిని ఉచితంగా కేటాయించాలని ఆ మంత్రివర్గ సంఘం నిర్ణయించింది. ఇదిగోండి దానికి సంబంధించినటువంటి కాపీ. ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 50 ఏకర్స్ ఫ్రీ హోల్డ్ ఎకరా 50 లక్షలకు, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎకరా 50 లక్షలకి,
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 50 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి అదే జీవోలో, ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కి 25 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వెంకటేశ్వర స్వామి ఆలయానికి 25 ఎకరాలు 50 లక్షల రూపాయలు ఎకరాకు. ఆశ్చర్యంగా దీనికి సంబంధించి టీటీడీ 2018వ సంవత్సరం డేటెడ్ 28/8/2018వ సంవత్సరం దీనికి సంబంధించిన బోర్డు తీర్మానంలో 12.5 కోట్ల రూపాయలను కడుతూ దానికి సంబంధించి వాళ్ళు మొత్తం ఇష్యూ అంతా రాసుకొని వచ్చారు టీటీడీ. వెంకటాయపాలెంలో 25 ఎకరాలు దయచేసి ఉచితంగా ఇవ్వండి అని టీటీడీ అభ్యర్థించింది. ఇది చంద్రబాబు గారి ఆలోచన, ఏది అక్కడ గుడి కట్టాలనని. అయినా టీటీడీ అభ్యర్థించింది 25 ఎకరాలు ఉచితంగా ఇవ్వండి అంటే, ఆహా సస్యమీరా మీరు డబ్బు కట్టాల్సిందే అని ముక్కు పిండి మరీ వసూలు చేశారు 12.5 కోట్ల రూపాయలని. దానికి సంబంధించినటువంటి ఆబ్స్ట్రాక్ట్ ఇది మీకు అందరికీ కూడా ఇష్యూ చేయటం జరుగుతుంది. అందులోనూ 1.25 లక్ష నిబంధనలు అన్నీ ఇన్ని కావసుమా, అవన్నీ మీరు చదివితే చాలా సమయం అవుతుంది. నేను చదివితే మీరు అవన్నీ చదివి మీరు ప్రచారంలో పెట్టవచ్చు. ఇక్కడ చంద్రబాబు గారిని నేను అడిగేది, అక్కడ మీరు వ్యాపార రాజధానిగా మార్చటం కోసమని రియల్ ఎస్టేట్ సంస్థల్ని ప్రోత్సహిస్తూ అందులో కొద్దిగా ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అనుమతులు ఇస్తూ కొన్నింటికి పూర్తిగా ఉచితంగానే పొలాలిస్తూ వెంకటేశ్వర స్వామిని కూడా వాణిజ్య అవసరాలకి ఒక పావుగా వాడుకోవటానికే అక్కడ గుడి కట్టాలా అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎంత దారుణం! రోజు నేను భక్తుడిని చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి తన స్వప్న రాజధాని అమరావతిని ఆకర్షణీయ కేంద్రంగా మార్చి వాణిజ్య కార్యకలాపాలను ఆకర్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆలయ నిర్మాణానికి కూడా వాణిజ్య ధరకే భూమిని టీటీడీకి బలవంతంగా కేటాయించటం, దాదాపు 200 కోట్ల రూపాయలతో అక్కడ ఆలయాల్ని నిర్మించాలనేటువంటి తలంపు. ఇప్పటి వరకు అక్కడ 50,000 మంది జనాభా కూడా లేరు. ఆయనకు ఆలోచన వచ్చింది, ఎలా మొన్న ఒక 3 నెలల క్రితం కూడా బోర్డు సమావేశంలో కోయంబత్తూరులో బాలర్ జయరామ్ అనేటువంటి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి బాలా జీ స్క్వేర్ అనేటువంటి కంపెనీ చేసేటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లో కూడా దేవాలయాన్ని కట్టాలన్నటువంటి నిర్ణయం సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే టీటీడీకి అందింది. అది మేము బహిరంగంగా కూడా చూపటం కూడా జరిగింది. ఇంకా ఎలా దీన్ని చెప్పాలో అర్థం కావటంలా, ఎంత బాధ కలిగించే విషయం. ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రాంతంలో కూడా ఎంతో మంది దాతలు, చివరకు తమిళనాడులో చెన్నైలో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి గుడిలో ఎక్స్టెన్షన్ కోసమని కొందామంటే కూడా టీటీడీ అంగీకరించాల. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ చైర్మన్ తను స్థలం కొని ఆ ఎక్స్టెన్షన్ కు స్థలం ఇవ్వటం జరిగింది. అట్లాగే మహానటైనటువంటి కాంచన గారు ఇచ్చినటువంటి స్థలంలో పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించటం జరిగింది. ఎక్కడ ఎప్పుడు ఏ గుడి నిర్మించినా భగవంతుడి గుడి అది దాతలు ఇచ్చినటువంటి స్థలంలోనే నిర్మించినారు. వెంకటేశ్వర స్వామి ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలలో
వందలాది కళ్యాణ మంటపాలను కట్టింది. కళ్యాణ మంటపాలకు కూడా స్థలాన్ని దాతలు ఇవ్వాలి. 40% టీటీడీ నిర్మించేటువంటి నిర్మాణానికి వాళ్ళు డిపాజిట్ కూడా చేయాలి. కానీ ఇక్కడేం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు? ఒకే ఒక్క గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామే స్థలం కొనుక్కొని నేను గుడి కట్టుకుంటాను అని చంద్రబాబు గారిని భంగపడి గుడి కట్టించినట్టుగా ఉంది. ఇంతకంటే ఘోరాతి ఘోరం, దారుణాతి దారుణం మరొకటి లేదు. అందుకే ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కటిగా బయటికి తీసి మా చేత పలికిస్తున్నాడు. ఈ రోజున నిన్న ఇందాపూర్కు సంబంధించిన నెయ్యి 21 కేజీలు తీసుకుని వచ్చేటువంటి ఒక ట్యాంకర్ కడప జిల్లా కొండాపురం పెజ్జి అనంతపురం అనేటువంటి గ్రామంలో హైవే 67 నంబర్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, బాధ కలిగించే విషయం కూడా, ఇక 2 రోజులకు సరిపడే కూడా కొండ మీద నెయ్యి లేదు. ఈ రోజు ఉన్నటువంటి స్టాక్ కేవలం 3500 కేజీలు. దీన్ని బుకాయించవచ్చు, ఆ పిఆర్ఓ చేత ఒక ప్రకటన కూడా ఇప్పించవచ్చు. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం మొత్తం లోకమంతా బయటపెట్టిన తర్వాత స్వామివారి కూడా కన్నెర్ర చేసినట్టుగా అనిపిస్తోంది ఈ సంఘటన వలన. ఏం జరుగుతోంది? నా గుడి పట్ల ఇంత అపచారం ఎందుకు చేస్తున్నారు అని వీట్ల గురించి స్వాములు స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎవరో శివానంద సరస్వతి అని ఊరికని మాట్లాడుతూ ఉంటాడు. స్వయమాయ నువ్వు స్వామి అయినంత మాత్రాన నీవు ఏకపక్షంగా తెలుగుదేశం జెండా ఎత్తుకొని మాట్లాడితే నీ గురించి మాట్లాడకుండా, నీ గతాన్ని లోడకుండా ఉండం. స్వామి, నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నావు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మాట్లాడడంలే. భగవద్గీత నువ్వు చదివినావు. అసలు నిన్న మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టుగా, రోజు మాట్లాడుతున్నాడు. ఎట్లంటే అట్లా. దైవ దర్శనానికి సంబంధించిన టికెట్లను పొందటం కోసమని ఒకరి స్వార్థానికి బలైపోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీలాంటి వాళ్లు పోరాటం చేయాల్సింది దాదాపు 3000 కోట్ల రూపాయల విలువైన స్వామివారి పాదాల చెంత వెంకటేశ్వర స్వామికే చెందినటువంటి భూమి 20 ఎకరాల భూమిని ఒబరాయ్ హోటల్కు ఎలా ఇస్తారు అని ఎందుకు పోరాటం చేయటంలే? చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ ఒబరాయ్ హోటల్లో స్వామి పాదాల చెంత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాపర్టీలో రేపు అది పూర్తయిన తర్వాత 7 స్టార్ హోటళ్లలో ఎద్దు మాంసాన్ని వండుతారు అన్న విషయం అందరికీ కూడా తెలుసు ప్రపంచవ్యాప్తంగా. అంటే వెంకటేశ్వర స్వామి స్థలంలో ఎద్దు మాంసాన్ని అమ్మేటువంటి హోటల్కు బదలాయిస్తారండి స్థలాన్ని. నీవు చంద్రబాబు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ టూరిజం ల్యాండ్ను టీటీడీకి అప్పగించి రెవెన్యూ ల్యాండ్ను ఎక్కడైనా కూడా బయట ఇచ్చి ఉండవచ్చు. అలా ఇవ్వకుండా టీటీడీ ల్యాండ్ 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ల్యాండ్ను ఈ రోజున ఒబరాయ్ హోటల్కు దారాదత్తం చేశారు. అంటే వరుస పెట్టి ఏ రకమైనటువంటి అపచారాలు చేస్తూ ఉన్నారు అని. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజున మాట్లాడుతూ ఆడవాళ్ల జోలికొస్తే ఇదే ఆఖరు అని అన్నాడు. ఇదే ఆఖరు రోజని. 1.5 సంవత్సరాల క్రితం నా జోలికి వస్తా అన్నాడు. నా మాన ప్రాణ ఆర్థిక
జీవనానికి తీరని నష్టం కలిగిస్తున్నాడు బిఆర్ నాయుడు అనేటువంటి టీవీ5 చైర్మన్. ఆయనను టీటీడీ చైర్మన్ చేయొద్దండి సార్, నేను టీడీపీ అభిమానిని, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. అతను పచ్చి ఉమనైజరు. ఏదైనా పని ఉండి ఆడవాళ్లు వెళితే వాళ్లను వాడుకోని ఆ తర్వాతనే ఏదైనా పని గురించి ఆలోచిస్తాడు అని అంత ఘోరమైనటువంటి ఉత్తరం రాస్తే, అది కూడా నేరుగా మీకే రాస్తే, మరి బిఆర్ నాయుడు గారికి అదే ఆఖరు రోజు చేయాల్సిన పనిలే. కనీసం టీటీడీ అధ్యక్షుడిగానైనా ఆఖరి రోజు కావాల్సిన అవసరం ఉంది కదా. నిన్న మహిళా దినోత్సవం రోజైనా బిఆర్ నాయుడికి ఆఖరు అధ్యక్షుని రోజుగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడ చేశారు మీరు? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ కూడా తప్పుడు చేతలు. ఈ రోజున వీటికి సమాధానం చెప్పాలా? భగవంతునికే మీరు పొలాన్ని అమ్ముతారా? ఇది ఎక్కడైనా జరిగిందా? ఎవరైనా భగవంతుడికి దాతలు పొలాలు దానం చేస్తారు. మొన్న కూడా ఎవరో ఒక ఆయన దానం చేసినాడు. కానీ మీరేమో ఇంత భక్తుణ్ణి అని చెప్పుకునేటువంటి మీరు అమరావతిలో అది ఆకర్షణీయంగా వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేయటం కోసమని 200 కోట్ల రూపాయల ఖర్చుతో గుడి టీటీడీనే నిర్మించాలా? నిర్మించేటువంటి గుడికి స్థలం కూడా టీటీడీనే కొనుక్కోవాలా? టీటీడీ చేత బలవంతంగా కొనిచ్చినారు. గతంలో ఇలాగే 2019 ఆయన ఎన్నికలకు ముందు ఈ ఫ్లైఓవర్ కు సంబంధించి శ్రీనివాస సేతు అలియాస్ గరుడ వారధికి సంబంధించిన ఫ్లైఓవర్ కు సంబంధించి బోర్డు ఆమోదం లేకుండానే 550 కోట్ల రూపాయల టీటీడీ నిధులని ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి దుర్వినియోగం చేసినటువంటి సంగతి కూడా ఈ సందర్భాన గుర్తు చేసుకోవాలా. మీరా భగవంతుని ప్రాపర్టీ కాపాడేవాళ్లు? మీరా దేవుణ్ణి పరిరక్షించేవాళ్లు? మహారాష్ట్ర ప్రభుత్వమే వెంకటేశ్వర స్వామి, అది కూడా బాంబేలో వందలాది కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని వాళ్ళు ఫ్రీగా ఇచ్చినారు. భువనేశ్వర్లో ఇచ్చినారు. అనేక ప్రాంతాలలో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మాత్రం అమ్మేశారు. భగవంతుడికి క్షమాపణలు చెప్పాలా వెంకటేశ్వర స్వామి భక్తులకందరికీ కూడా. వెంకటేశ్వర స్వామికి చంద్రబాబు గారు అలాగే భక్తులకి అందరికీ క్షమాపణ చెప్పాలా, నేను ఈ పాపం చేశాను అని. దాని గురించి కూడా ఎంత గొప్పలు చెప్పుకుంటాడండి. రోజుకొక తప్పుదాలు చేస్తూ, అందుకే గత సంవత్సర కాలంగా కొండ మీద ఆ క్షేత్రానికి మీరు చేస్తున్న అరాచకాలకు అపచారాలకు మొత్తం హిందూ జాతంతా కూడా తీవ్రంగా అసహించుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మీరు నేను వెనక్కి తగ్గేదేలే అని మీ ఇష్టం వచ్చినట్టుగా మా గురించి మాట్లాడుతున్నారు. భగవద్గీత పుస్తకాలని గురించి మాట్లాడతారు. మొన్న ఛాలెంజ్ విసిరాను. ఆ భగవద్గీత పుస్తకంలో భగవద్గీతకు సంబంధించినటువంటి మాటలు కాకుండా వేరే మాటలు ఒక్కటి ఉన్నా కూడా దేనికైనా కూడా సిద్ధము అని. దేనికైనా సిద్ధం. దాన్ని మాట్లాడేవాళ్ళులే. మీ పాటికి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టటమే. 50 కోట్లు ఖర్చు అయిందని చెప్తారు. ఆధారాలతో సహా నిరూపించినాం మేము. అది కోటి పుస్తకాలకు 3,71,00,000 ప్రింట్ అయింది. 52 లక్షలే ఆ మేరకే డబ్బులు చెల్లించినారు. ఒక పుస్తకానికి ₹3.71 ఖర్చు అయింది. మా భగవద్గీత పుస్తకాన్ని సులభ శైలిలో 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు అర్థం చేసుకోవటానికి, ఆ తర్వాత వాళ్ళు శ్లోకాలతో చదివి తమ జీవన గమనాన్ని మార్చుకోవటానికి ఒక దిక్సూచిగా, ఆధ్యాత్మిక దిక్సూచిగా ఉండటానికి భగవద్గీతను ప్రింట్ చేసి మేము ఇస్తే దాని మీద ఎన్ని దుర్భాషలాడతారు. దేవుడికే స్థలాలను అమ్మే మీరు
మా మీద ఎంతకైనా తెగించి ఎన్ని ఆరోపణలైనా చేసి మీ పల్లకీలను మోసేటువంటి బోయిలతో మమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసినా ప్రజలు కనుక్కున్నారు, భక్తులు అన్నీ చూస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి తప్పు ఏంది అన్నది ప్రజలే, భక్తులే సోషల్ మీడియా ద్వారా కోటాను కోట్ల మంది అందరూ కూడా దీని మీదనే చర్చించుకుంటున్నారు అన్నటువంటి విషయం తెలియజేస్తూ, బిఆర్ నాయుడు గారు బుకాయిస్తే సరిపోదు. బిఆర్ నాయుడు గారి లీలల్ని ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్లంతా దాదాపు 6 కోట్ల మంది వీక్షించినారు. ఇక మీరు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని దాన్ని ఆపేసినా